'పెరుసు'. ఈ మూవీ గురించి ఒక డిస్క్లైమర్, డోంట్ వాచ్ దిస్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ. అడల్ట్ పాయింట్‌తో రన్ అవుతుంది కానీ ఎక్స్‌పోజింగ్ లాంటిది కాదు. అదేంటో మూవీ చూస్తే ఒక 10 మినిట్స్‌కే మీకు అర్థమవుతుంది. బట్ స్టిల్ ఇబ్బంది పెడుతుంది. ఏ సర్టిఫికేషన్ మూవీ. ఇక నిన్న ప్రవీణ్ కూడా షప్పు రివ్యూలో కూడా రిక్వెస్ట్ చేశానండి. అందరూ రివ్యూ చూస్తున్నారు. బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. క్రింజ్ అండ్ ఎక్స్‌పోజింగ్ రీల్స్‌కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అండ్ మనకి మాత్రం సపోర్ట్ రావట్లేదు. సో కొంచెం నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇక 2 అవర్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ 'పెరుసు' సినిమాని చూసిన తర్వాత నాకైతే పర్లేదనిపించింది. ఒక సింగిల్ పాయింట్‌ని బాగా డ్రాగ్ చేశారు. ఓన్లీ ఫర్ ఫన్ పర్పస్ అంతే. సిట్యుయేషన్స్ మీద రన్ అయ్యే సినిమా. సిట్యుయేషన్స్ కూడా తీసుకున్న పాయింట్‌కి తగ్గట్టుగానే కన్విన్సింగ్‌గానే ఉంటాయి. ఇంకా ఇలాంటి సిట్యుయేషన్ ఒకటొస్తే ఇదే కదా పరిస్థితి అని. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నాన్నగారు చనిపోతారు. కానీ పరువు రిలేట్ అయిన ఒక పెద్ద ప్రాబ్లమ్‌ని తీసుకొచ్చేలా. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అంతా దాన్ని ఎలా మేనేజ్ చేశారో, చివరికి ఏమైందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. పేరుకి వల్గర్ అండ్ బోల్డ్ కంటెంట్‌నే కానీ ఈ స్టోరీకి మీరు ఎప్పుడు చూసుండరు. ఈ స్టోరీని మీరెప్పుడు చూసుండరు. నేనైతే చూడలేదు. కానీ స్టిల్ చాలా మూవీస్‌లో ఇబ్బంది పడేలా బూతులు మాట్లాడుతూ, ఎక్స్‌పోజింగ్ ఇస్తూ వచ్చే సినిమాల కంటే, ఇందులో తీసుకున్న పాయింట్‌ని రెస్పెక్ట్‌ఫుల్‌గానే తీశారు. ఆన్ ద పాయింట్. అండ్ దాని చుట్టూ వచ్చే సిట్యుయేషన్స్ ఇవే అనేటటువంటి సిట్యుయేషన్స్‌తో కామెడీని చాలా చోట్ల జనరేట్ చేశారు. నేనైతే ఏదో ఒక చోట నవ్వుతూనే ఉన్నా. ఇక అలా ఫన్నీగా తీసుకెళ్ళి ఎమోషనల్ ఎండింగ్‌ని ఇచ్చారు. పెర్ఫార్మెన్సెస్ వైస్ వైభవ్ గారు అండ్ ఫస్ట్ టైమ్ హీరోయిన్‌గా చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్, ఇక హీరో వాళ్ళ అన్నయ్య, అమ్మ ఇలా వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బానే చేశారు. అలాగే సినిమా చూసాక ఎండ్ క్రెడిట్స్ మిస్ అవ్వద్దు. అక్కడే ఉంది అసలు రీజను. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నంతలో పర్లేదు. హ్యూమర్‌కి తగ్గట్టుగా. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. ముందుగా హైలైట్ చేసినట్టుగా బోల్డ్ కంటెంట్ ఒక మెయిన్ రీజన్ అయితే, సినిమా చూస్తున్న ఎవరికైనా కలిగే ఫీలింగ్ మూవీని డ్రాగ్ చేస్తున్నారని. అండ్ నిజానికి కామెడీని టార్గెట్‌గా పెట్టుకొని తీసిన మూవీ ఇది. అయినా కానీ చనిపోయాక లాస్ట్‌లో తప్ప ఇంకెక్కడా పెద్ద ఎమోషనల్ టచ్‌నే ఉండదు. సో కొంతమందికి అనిపించొచ్చు ఏంటి నాన్న చనిపోతే వీళ్ళు ఇంత కామెడీగా ఉన్నారు అన్నట్టుగా. ఇవే పెద్ద మైనస్‌లు. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే తీసుకున్న ఒక సరికొత్త పాయింట్ బోల్డ్ అయినప్పటికీ ఆన్ ద పాయింట్ అయితే సినిమాని నడిపించారు. కానీ అడల్ట్ టచ్ ఇంకా డ్రాగ్డ్ ఫీలింగ్ వల్ల పర్లేదనే ఫీలింగ్ అయితే కలిగింది. హ్యాస్ ఇట్స్ మొమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.